హాయ్! హలో అండి. వెల్కమ్ టు నితిక్ మేరా ఛానల్. ఈరోజైతే సింపుల్‌గా అయిపోయే ఎగ్ రెసిపీ అయితే చేసుకుందాం. దానికోసం ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని, కడాయి పెట్టుకొని, కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాతకి ఒక 2 పావుల నూనె అయితే పోసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం హీట్ ఎక్కినాక కొంచెం జీలకర్ర, తాళం గింజలు కూడా వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాతకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కూడా వేసి వేయింపాలి. ఇవి బాగా వేపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది. అడుగంటితే బాగోదు, టేస్ట్ మొత్తం మారిపోతుంది. దానికోసం అయితే వేపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టుకొని తీసేసుకోండి. కొంచెం ఉడుకుతూ ఉంటుంది, మళ్ళీ కలుపుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఇది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా వేయండి, టేస్ట్ కొంచెం పెరుగుతుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ వేంపండి. ఇలా వేపుతూ ఉంటే ఏంటంటే కొంచెం అడుగంటకుండా ఉంటుంది. కొంచెం అల్లం పేస్ట్ వేయండి. ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు కూడా వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి ఈ విధంగా వేగినాక ముందుగా ఒక 3 కోడిగుడ్లను కొట్టి పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అలానే కలిపితే బాగోదు. ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత కలిపితే మనకి ఎగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, తిన్నా బాగుంటుంది. చూసారుగా, ఏ విధంగా అయితే ఊరికే కలుపుకుంటూనే ఉండాలి అడుగంటకుండా. టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. సాల్ట్ అంతా పట్టాలి కదా కర్రీ మొత్తం. కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోవాలి, ఇంకొంచెం టేస్ట్ బాగా ఉంటుంది. ఈ విధంగా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేసుకోండి. గరం మసాలా కూడా యాడ్ చేసుకొని. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. మంచిగా ఫ్లేవర్స్ అన్నీ ఎగ్కి పట్టేసి చాలా బాగుంటుంది. ఎల్లో కలర్లో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే